డిప్యూటీ సీఎం పవన్ పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీపై డీజీపీని పవన్ నివేదిక అడగటంపై చర్చ జరిగింది. ఇక హోంమంత్రి అనితను ప్రశ్నించిన రిపోర్టర్లు మాకు లేని ఇగోలు మీకెందుకంటూ కూడా హోంమంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్డీ కూటమిలో ఏదో రకంగా కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ కూడా హోంమంత్రి మాట్లాడారు. తమ మధ్య అండర్స్టాండింగ్ ఉంది, శాఖల మధ్య సమన్వయం ఉందంటూ కూడా హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పోలీసులు సివిల్ వివాదాలు పేకాట శిబిరాలు పెరిగిపోయాయని కూడా పవన్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ వ్యవహార శైలిపై కూడా నివేదిక ఇవ్వాలని ఎస్పీని కోరారు పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించి హోంమంత్రి అనితను ప్రశ్నించిన సందర్భంలో కూడా మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, సమన్వయం ఉంది, మీరు కావాలని చెప్పే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ కూడా హోంమంత్రి అనితనైతే వ్యాఖ్యానించారు. ఇక ఈ విధంగా కూడా అనితనైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ పైన అయితే హోంమంత్రి అనితనైతే కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీపై డీజీపీని పవన్ నివేదిక అడగటంపై కూడా చర్చకు వచ్చింది. ఇక చర్చకు వచ్చిన నేపథ్యంలోనే హోంమంత్రి అనిత ఈ విధంగా స్పందించారు. ఇక భీమవరం డీఎస్పీ తను ఎక్కువగా కూడా ఇటు పేకాట శిబిరాలకు వీటన్నిటికీ కూడా అండగా ఉంటున్నారు అని చెప్పి కూడా ఇల్లీగల్ కార్యక్రమాలకు అండగా ఉంటున్నారు అని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్కి ఆ అంశం తన దగ్గరికి వెళ్ళటము, ఇంకా దీని మీద కూడా ఒక వివరణ కోరటము, ముందుగానే ఆ వివరాలన్నీ కూడా సేకరించిన తరువాత ఇటు జయసూర్య మీద సీరియస్ అవ్వటం జరిగింది. మరొకటి ఏంటంటే జనసేన ఎమ్మెల్యేతో కూడా అతను క్లోజ్గా ఉంటూ కూడా ఈ ఇల్లీగల్ వ్యవహారాలన్నిటి కూడా తను కాపులా కాస్తున్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత నివేదిక అంతా తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన మీద సీరియస్ అయ్యి డీజీపీని ఒక నివేదిక అడగటం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ నుంచి తన ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు అనే అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది, ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అన్న అంశము. ఇక వీటన్నిటి మీద తరువాత కూడా ఇప్పుడు హోంమంత్రి అనితతో చర్చించిన సందర్భంలో కూడా ఇక దీని మీద మాట్లాడారు. మాకు అంటూ కూడా ఒక ఇగోలు అనేవి ఏమీ లేవు, మాకు ఇగోలు లేవు, మీకెందుకు అంటూ కూడా హోంమంత్రి సమాధానం ఇచ్చారు. ఏదో ఒక విధంగా ఎన్డీ కూటమిలో మీరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ కూడా మాట్లాడారు. ఇక తమ మధ్య అండర్స్టాండింగ్ ఉందంటూ కూడా ఇప్పుడు స్పందించడం జరిగింది. శాఖల మధ్య కూడా సమన్వయం ఉంది అంటూ కూడా ఇక మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఇదంతా కూడా ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టేందుకు మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటూ కూడా హోంమంత్రి అనిత స్పందించారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశం మీద ప్రశ్నించగా హోంమంత్రి అనిత ఈ విధమైన రియాక్షన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. సజెషన్స్ కాదు, డీజీపీ నుంచి నివేదిక కోరారు. ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి, ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. రాజ్యాంగం ప్రకారం కోఆర్డినేషన్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా, ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అఫీషియల్ కాదు, అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక కోరి, మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది, మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం, మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన, మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇక ఇటు అధికారులకి గవర్నమెంట్కి మధ్య కూడా సమన్వయం ఉంది. మాకు లేని ఇగోలు మీకెందుకు? ఇటువంటి ప్రశ్నలు కనుక గత ప్రభుత్వంలో కనుక అడిగి ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు అంటూ కూడా హోంమంత్రి అనితనైతే
వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఈ అంశం మా నోటీస్లో కూడా ఉంది, మాకు అన్ని అంశాలు కూడా మా నోటీస్లో కూడా ఉంటాయి, మా మధ్య అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది, దీన్ని పాజిటివ్గా చూడాలి అన్నట్లుగా కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే జనాలకి కావాల్సింది ఒక మంచి పరిపాలన, దానికి ప్రభుత్వము అధికారులు మేమందరం కూడా సమన్వయం చేసుకొని కూడా మేము ఎటువంటి ఇగోలు లేకుండా కూడా ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉన్నాము అంటూ కూడా ఇప్పుడు హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.